అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హనుమంతుని జన్మ రహస్యం. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుని శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది. జననం. కుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను. ఆమె తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపమిచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మనిచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదలవుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజునని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానరముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి ఆశ్చర్యపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన మునిశాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇక మరోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయసం భాగాన్ని ఒక గాలిపటం దూరంలో తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసం భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానరముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మించింది. మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరీనందుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సరస అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది. భక్తులెందరో హనుమంతుని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రశంసిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బల సంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించనున్న సూర్యబింబము చూసి పండు అనుకుని తినుటకు ఆకాశమునకెరిగాను. అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు కొన్ని చోట్ల పడినది. వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.
తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతుని కనకే వరాలిచ్చి వాయుదేవుని శాంతింపచేశారు. ఆంజనేయ అవతారాలు 9. హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9 అవతారాలు హనుమన్ అవతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, విశంతి భుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రిశాబ్దుడంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. తంత్రశాస్త్రంలో హనుమంతుని ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలైపోతాయి. దశ మహావిద్యులతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవతాతీత శక్తులు లభిస్తాయి. ఆయన అష్టసిద్ధులు: 1. అనిమాసిద్ధి, శరీర పరిమాణం ఆవగించ చిన్నదిగా చేసుకోగల శక్తి. మహిమాసిద్ధి, శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి. లగిమాసిద్ధి, శరీర బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి. గరిమ, శరీర బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. ప్రాప్తసిద్ధి, ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగలిగే శక్తి. 6. పరకామ్య సిద్ధి, ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి. 7. వశిత్వ సిద్ధి, అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి. 8. ఈశిత్వ సిద్ధి, దేనికైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి? హనుమంతునికి ప్రదక్షిణలు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం మస్కారం, సాష్టాంగం, పంచసఖ్యాయ అనే హర్షవాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగుటకు అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులకు ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణకు ప్రోత్సహించండి. నియమాలు పాటించడం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, ఒక్కలు, పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడడం మంచిది. ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన ధ్యానం: శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్. శ్లోకం: ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం. శ్లోకం: మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాభయ మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధమండలం కానీ ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి యాకృతే రేవి ప్రదక్షిణయరై శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రసంనో వరదో భూత్వా మమాభిష్ట సిద్ధం దదాతు అని జలాన్ని అక్షతలలో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిరస్నానం, నేలపడక, సాత్వికాహారం వంటి నియమాలు పాటించాలి. ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణలు చేయనట్టు ప్రోత్సహించి వారి బాధలు స్వామివారి తొలగినట్లు చేయాలి. హనుమంతుడు దక్షిణ దయాన్యం శిలా ఫలకంపై చెక్కింది ఆలయాన అతికించాలి. మామూలుగా 5 ప్రదక్షిణలు చేయమని భక్తులకు తెలిపాలి. అభిషేకం: పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికలను తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభద్ర. రోజు తప్పకుండా చేయాలి. వారం నిత్యము చేయగలగటం మరీ మంచిది. ఆచరణం: మన్యు సూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినాన దాతల ద్వారా అభిషేకం జరిపించాలి. మంగళవార సేవ: మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పోయటం చాలా ఇష్టం. అంతా కుదరని వారు మూతికైనా తప్పక పోయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివేదించటం చేయాలి. అందుకు కారణమైన విశేష గాథ ఉంది. శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. ఆనాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాధికం చేయాలి. భక్తులచే అప్పాలు,
వడమాల వంటివి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి. పంచసంఖ్య. హనుమంతుడికి పంచసంఖ్య అంటే ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణాలు, నమస్కారాలు 5 చేయాలి. అరటిపండ్లు వంటి ఏదైనా 5 సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం. హనుమ జయంతి. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి, పూర్వభద్ర నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో వైద్యుతి యోగంలో జన్మించాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏకీభవించకపోవడం వలన కల్పంతరగాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథులలో హనుమత్ జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహిత్మక 5 రోజులు ఇలా శక్తి కొలది జరపవచ్చు. ఆచరణ. సంవత్సరంలో ఈ ఒక్క జయంతి నాడైనా భక్తులకు మారేడు దళం, సింధూరం, మల్లెపూలు లేదా తమలపాకులు, తులసి దళం వాటితో లక్షార్పణ జరిపేలా ప్రోత్సహించాలి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ఆంజనేయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.